ఈ బైబిలు నిజమైనది కాబట్టి ఈ బైబిలు ఏమని చెప్తుందో అర్థం చేసుకుంటూ, ఈ బైబిలు ఏమని మాట్లాడుతుందో వింటూ, ఈ బైబిలు ఏమని ఆజ్ఞాపిస్తుందో పాటిస్తూ, ఈ బైబిలు ఏమని వివరిస్తుందో గ్రహిస్తూ, ఈ బైబిలు ఎలా నడిపిస్తుందో అలా నడుస్తూ, నమ్ముచు పూర్ణ మనస్సుతోనూ విధేయతతోనూ ప్రార్థనతోనూ నా ఇబ్బందుల్లోనూ నా ఇరుకుల్లోనూ నా చింతల్లోనూ నా చిరాకుల్లోనూ ఆదరణ పొందుతూ బైబిలు కలుగు చేస్తుందని స్తుతిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్. గలతీయులకు రాసిన పత్రిక ఈరోజు మనము ఏమిటో తెలుసుకుందాము. అపోస్తులుడైన పౌలు గారు రాసిన అదని అందరికీ తెలుసును కనుక ఈరోజు దాని గురించి కొంచెము ఇన్డెప్త్ గా తెలుసుకుందాం. 57 BC సంవత్సరములో ఈ గలతీయులకు రాసిన పత్రిక రాయబడినది. పరిశుద్ధుడైన పౌలు గారు ఆయన చేసిన సువార్త ప్రయాణాల్లో తరచుగా ఈ గలతీయులను కలిసి వారి ఆత్మానుసారమైన జీవితాన్ని అభివృద్ధి చేస్తూ ఉండేవారు. గలతీయులు ఎప్పుడు దేవుని దృష్టిలోను నిజమైన క్రైస్తవులుగా మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని కూడా అనుసరించాలని వాదించినప్పుడు పౌలు గారు అవసరము లేదని, క్రీస్తే విశ్వాసము, దానిని బట్టే మాత్రము మనము దేవుని దృష్టిలో స్థిరముగా ఉండగలమని చెబుతూ వాదిస్తూ ఉండేవారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ గలతీయులు మనలాగా స్థిర మనసును కలిగిన వారు కాదు. 2 పడవల మీద కాళ్ళు వేసి ప్రయాణించే వారిగా ఎంచవచ్చు. ఇలాంటి గలతీయుల్లాగా చర్చిల్లో విశ్వాసులు సహవాసము యొక్క తప్పుడు స్కీమును, బిజినెస్లను, సిద్ధాంతాలను భ్రమతో నమ్మి పాటించాల్సిన అవసరం ఉందనే గుడ్డి నమ్మకంతో వారి దేవునిలోకి నడిపించిన వారిని, విశ్వాసము గురించి తెలియజేసిన వారిని, క్రీస్తు ప్రేమ గురించి తెలియజేసిన వారిని, ప్రయాసపడిన వారిని, వారి సేవకుడిని యోధాలాగా అప్పచెప్తూ ఉంటారు. అలా ఉచితముగా కలిగిన రక్షణను పోగొట్టుకొని నామకార్థముగా భక్తిలోకి దిగజారిపోతారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, స్కీములు వేసి బిజినెస్ అనే సేవ చేస్తూ సిద్ధాంతాలను కాలాన్ని బట్టి మార్పులు చేర్పులు చేసుకుంటూ సహవాసపు బిజినెస్ డే బై డే దేవుని మాటలే లేకపోయినా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కానీ విచారకముగా విశ్వాసి దేవుని దృష్టిలో నుండి తప్పిపోతాడు. ప్రతిఫలముగా విశ్వాసికి నాశనము, సహవాసానికి అభివృద్ధి. ఒకసారి ఈ గలతీయులు పౌలు గారిని మెచ్చుకుంటూ దేవుడు లాంటి వాడు అంటూ మరుసటి రోజున పౌలు గారిని రాళ్లతో సన్మానం చేయటానికి కూడా సిద్ధపడినట్లుగా చూస్తున్నాం. రియాలిటీలోకి వెళ్ళి చూస్తే ఈ గలతీయులకు రాసిన పత్రిక పౌలు గారి తలలో నుండి వచ్చింది మరియు పౌలు గారి హృదయములో నుండి వచ్చింది. రోమా రాసిన పత్రిక ఎమకల్పులుగాను, ఫ్రెండ్షిప్ గాను, పొరుగువారిగాను, సంబంధము కలిగిన వారుగాను, సహవాసం చేయువారుగాను తెలియజేస్తుంది. కానీ ఈ గలతీయుల పత్రిక కాంట్రవర్సీగా అంటే వివాదాస్పదముగా
మార్గాలను మార్చుకుంటూ ఉంటుంది. అందుకని ఒకసారి మార్టిన్ లూథర్ గారు తనను ఆకట్టుకున్నది గనుక గలతీయుల పత్రికలను తను పెళ్లి చేసుకున్నట్లుగా ప్రకటించాడు. జాన్ వెస్లీ కూడా ఈ గలతీయులకు పత్రికను బట్టి మారు మనసు పొంది అనేకులను ప్రభువు కొరకు తీసుకురాగలిగాను అని చెప్పుకున్నాడు. నిజము, విశ్వాసము, దయను ఈ గలతీయులకు పత్రికల్లో చూడొచ్చు. గలతీయుల ప్రజలు రోమన్స్ పరిపాలనలో ఉన్నారు కాబట్టి పౌలు గారు గలతీయులు అన్యులైన తన సేవ అనే మిషన్ను ఆరంభించారు. కాబట్టి గలతీయులకు 1-2 అధ్యాయములో ఒకే సువార్తను చెబుతూ ప్రకటించారు. పౌలు గారు ఎలా అపోస్తుడు అయ్యాడో ఈ 2 అధ్యాయాలు చెబుతున్నాయి. పౌలు గారు పేతురును గద్దించినట్లుగా కూడా చూపిస్తున్నాయి. యూదులు మరియు అన్యులు విశ్వాసము ద్వారా రక్షింపబడ్డారని చెప్తున్నాయి. గలతీయులు 3వ అధ్యాయము 4వ అధ్యాయములో విశ్వాసుల చట్టం గురించి, ప్రేమ మరియు ప్రామిస్ గురించి, చట్టము యొక్క ప్రయోజనము గురించి తెలియజేస్తున్నాయి. గలతీయులకు 5-6 అధ్యాయాలు మన స్వేచ్ఛను కాపాడుకుందని, మానవ నైజము మరియు ఆత్మ గురించి, ఒకరి భారాన్ని మరొకరు భరాయించాలని, ఫైనల్గా హెచ్చరికలను మరియు గ్రీటింగ్స్ ను బోధిస్తుంది. ఇక్కడ నేను ఏమని చెప్పాలనుకుంటున్నానంటే, సువార్త ఎవరికి పాపము చేయటానికి లైసెన్స్ కాదు, కానీ క్రీస్తు యొక్క రిజరెక్షన్ పాపాన్ని క్షమిస్తుంది. గలతీయులకు పత్రిక దిద్దుబాటుకు ఒక విప్లవం లాంటిది. గలతీయులకు 2వ అధ్యాయము 20వ వచనము, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, నేను ఇప్పుడు శరీర యందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందరి విశ్వాసము వల్ల జీవించుచున్నాను అని చెప్తుంది. గలతీయులకు 3వ అధ్యాయము 27వ వచనము, క్రీస్తులోనికి బాప్టిసము పొందిన మనమందరము క్రీస్తును ధరించుకొని ఉన్నాము అని చెప్తుంది. అవిధేయుడైన విశ్వాసులు మరియు స్వార్థికులు క్రీస్తు సేవ అని చెప్పుకుంటూ అవిధేయులైన ఒక కుటుంబాన్ని ధరించుకుంటూ వాళ్లకు లోబడుతూ క్రీస్తును అమ్మేసి వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ ను అనుభవిస్తున్నారు. గలతీయులకు 1వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే ఈ కుటుంబంలో ఉన్న ఒక నాయకుడు ఏమి చెప్తున్నాడో చూడండి. ఈ కుటుంబంలో ఉన్న ఒక నాయకుడు గురించి బైబిల్ ఏమని చెప్తుందో చూడండి. ఇది మరొక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మనల్ని కలవరపరుచును అని వాక్యం చెప్తుంది. ఇలాంటి వారి గురించి మరియు రిటైర్డ్ అయ్యి సువార్త బోధించాలనే ఇంట్రెస్ట్తో వచ్చే వారి గురించి జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి సువార్త గురించి తెలియదు, వీళ్ళకి తెలిసిన సువార్త వ్యర్థము, దానిలో ఉజ్జీవం ఉండకపోగా చర్చీలను అనేక విశ్వాసులను నాశనం చేస్తారు. జాగ్రత్తగా ఉండమని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మనము స్పెక్టేటర్స్ కాక ఉండకుండా పౌలు గారు లాంటి మిషన్ను పాటిస్తూ అన్ని విధాలుగా ఈ కుటుంబం మిషన్ని
ఎదిరించి ఇండియా మొత్తం ప్రకటించాలి. గలతీయులకు 3:5 చూస్తే, చట్టానికి ఏది అవసరమో చేస్తూ లేక విశ్వాసముతో ఏది వింటామో దాన్ని నమ్మి చేయమంటుంది ఈ వచనం. ఈ ఈ సహవాసపు బోధన అబద్ధాత్మలను, అబద్ధ మిరకల్స్ను కేవలం ఫాల్స్ ఓరియంటెడ్ అని కొన్ని సంవత్సరముల నుండి దేవుడు అప్డేట్ చేస్తున్నాడు. ఇఫ్ దే ఆర్ రియల్లీ హ్యావింగ్ హీలింగ్ పవర్, ప్రజల ముందుకు వచ్చి కరోనా అనే దేవుని వారిని స్వస్థపరచాలి. వీళ్ళ దేవుని నుండి వచ్చిన అపోస్తులు కారు వీళ్ళు, మరియు వీళ్ళ సేవ కేవలం సెల్ఫ్ బెస్ట్ ఓరియంటెడ్ మాత్రమే. జాగ్రత్త. గలతీయులకు 5:16 నుండి 26 వరకు చూస్తే, మానవ నైజముకు కావలసినది ఆత్మ వ్యతిరేకిస్తుంది, ఆత్మకు కావాల్సినది దాని మానవ నైజము వ్యతిరేకిస్తుంది. ఇలాంటి దుష్ట కార్యాలు చేయని వారు దేవుని రాజ్యాన్ని పొందుతారు. పరిశుద్ధాత్మ మంచి విషయాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మానవ నైజము దాని ద్వారా మరణం పొందుతుంది. గమనించాల్సిన విషయం ఏమిటంటే, మానవ నైజాన్ని జయించకుండా ఈ కుటుంబము క్రియేట్ చేసుకున్న స్కీములతో, బిజినెస్లతో, పిఏలతో, అనుచరులతో త్వరలో దేవుని ఉగ్రతో కూలిపోబోతుందని గ్రహించాలి. గలతీయులకు 6:9 చూస్తే, తగిన కాలమందు పంట కోతుము అని చెప్తుంది. ఈ కుటుంబం యొక్క నాయకుడు వాక్యాన్ని విత్తకుండా సెల్ఫిష్నెస్ ను విత్తి అమెరికాలో సమకూర్చుకొని అమెరికాలో ఆల్రెడీ హార్వెస్ట్ చేసుకున్నారు. ఇలాంటి వాళ్ళు అన్వర్ది టు స్టాండ్ ఆన్ ద ఆల్టర్ ఆఫ్ ద చర్చ్. చర్చిలో 2 పార్టీస్ గా డివైడ్ చేసి వాళ్ళకు రావాల్సిన పంట కోసుకుంటూ చర్చిలను, దేవుని సేవలను రెండిటిని నాశనం చేస్తారు. గలతీయులకు 5:16 చదువుతూ పాపాన్ని జయించవచ్చు. గలతీయులకు 6:1 చదివి పరిశుద్ధాత్మ ద్వారా మన పొరుగు వారిని ఎలా లీడ్ చేయొచ్చో తెలుసుకోవచ్చు. ఈ కుటుంబం నాయకుడు స్పాంటేనియస్ తో గాని పరిశుద్ధాత్మతో గాని ప్రసంగం చేయలేకపోతున్నాడంటే ఇతనికి పరిశుద్ధాత్మతో ఎక్స్పీరియన్స్ లేదు. పొరుగువాడు ఎవరో కూడా ఇతనికి తెలియదు. కేవలం పిఏలు, అనుచరులు, సహవాసపు లెక్కలు మాత్రము ఇతనికి తెలుసు. పరిశుద్ధుడైన పౌలు గారు పరిశుద్ధాత్మతో సువార్తను విత్తి క్రీస్తు ఒక్కడే రక్షకుడు అని ఫైట్ చేసి, ప్రజలారా, యూదుల్లాంటి సహవాస బోధకులతో జాగ్రత్త అని, విశ్వాసముతో కట్టిన మందిరాలను పాడు చేస్తారని, విశ్వాసులను గ్రూపులుగా డివైడ్ చేస్తారని, దేవుడు ఎన్నుకున్న దైవజనులను పరిపాలిస్తారని గలతీయుల పత్రికలో పౌలు గారు 1000 సంవత్సరముల కింద ఈ అబద్ధ సహవాసం గురించి హెచ్చరించటము ఎంతో ఆశ్చర్యముగా ఉంది కదండి. ఆఖరిగా ఈ కుటుంబం గురించి స్పెక్టేటర్స్ గా ఉండకుండా ఉంటే ఈ ఫాల్స్ ప్రీచర్స్ అని ప్రకటించడానికి పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తుంది. పౌలు గారిని ఎగ్జాంపుల్ గా తీసుకుంటూ ఈ కుటుంబానికి బుద్ధి చెప్పాలి. ఈ సహవాసపు నాయకుడికి పౌలు గారు ఎలా అపోస్తుడు కాగలిగాడో తెలియజేయాలి. పెద్ద ఆయన మోకాళ్ళ మీద కట్టిన సేవను పియోలు ఇన్ఫ్లుయెన్స్ తో నాశనము చేస్తున్న ఈ నాయకుడుకు కొరకు ప్రార్థన చేయాలి.
ప్రార్థన. ప్రేమ కలిగిన యేసయ్య, దయ కలిగిన ప్రభువా, నీకు వందనములు. ఈ కుటుంబపు అబద్ధ ప్రవక్తలు సేవ అనే పేరుతో పిల్లలకి సమకూర్చి అవిధేయుడును నాయకుడుగా నిర్మించిన వారి నీ పక్కన పెట్టి మా దేశంలో పౌలు గారి లాంటి వారిని సేవకులుగా కావలసిన అవసరం ఉంది గనక సహాయం చేయి. పాత నిబంధనలను పాటించే క్రైస్తవులు క్రీస్తు పాటి ప్రకటించిన ఒకే ఒక ఆజ్ఞ ప్రేమను పాటించలేకపోతున్నందుకు వారందరినీ క్షమించు. పౌలు గారు నీ విరోధి అయినప్పటికీ నిన్ను ఎలా అనుసరించాడో, మహింపరిచాడో, వేల సంవత్సరముల నుండి సజీవుడుగా ఇంకా కొత్త నిబంధన ద్వారా ప్రకటన చేస్తూనే ఉన్నాడు కదా. అలాంటి వారిని లేవనెత్తకుండా ఎందుకు ఇలాంటి అబద్ధ ప్రవక్తలను చూస్తూ సైలెంట్ గా ఉన్నావు? ఈ సైలెంట్ కు ఉగ్రత అయితే మమ్మల్ని పౌలు గారు లాగా దీవించినట్లుగా దీవించు. ఆయనను ప్రూవ్ చేస్తూ నిన్ను లోకరక్షకుడుగా ప్రకటిస్తాము. గలతీరులో ఉన్న అస్థిరత తీసివేసి పౌలు గారిని అనుసరించేట్టు ఎలా చేయగలిగావో దేవా, నీకు వందనములు. నిజమైన విశ్వాసమును దయను గలతీయులకు పత్రిక నుండి మాకు బోధించినందుకు వందనములు. ఈ కరోనా సీజన్లో ప్రతి ఒక్కరూ పౌలు గారి యొక్క సువార్తను ప్రకటించడానికి సహాయం చేయము. కరోనాతో కాకుండా నీ శిలువ యొక్క భారము ప్రతి ఒక్కరూ గ్రహించుకోవటానికి కృప చూపించము. క్రీస్తు అను నిన్ను ధరించుకొని కరోనాని జయించడానికి ప్రతి ఒక్క క్రైస్తవుడికి జ్ఞానము దయచేయము. కరోనా వైరస్ కాలమందు ప్రతి ఒక్కరూ పాపపు పంటను కోతను వేయకుండా రిపెంట్ అవటానికి సమయం ఇచ్చి కరోనా వారిని నుండి రక్షింపబడటానికి సహాయం చేయమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. జీసస్ ట్రాన్స్ఫార్మ్ లైఫ్స్ ఆఫ్ పీపుల్ అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి క్లిక్ చేసి ఇతరులకి షేర్ చేయమని ఆశిస్తూ జాషువా సూరయ్య, హైదరాబాద్.